హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. రొమాంటిక్ ప్రేమ కథల్లో భాగంగా చెలియా నీ కోసం ఆఖరి భాగంలోకి వచ్చేసామండి. ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్ గా ఉంటుంది. అలాగే ఆఖరి భాగం అని అస్సలు ఫీల్ అవ్వద్దు. దీని తర్వాత రావడానికి మరొక మంచి ప్రేమ కథ సిద్ధంగా ఉంది. ఆ ప్రేమ కథ కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఈ భాగంలోకి వెళ్ళిపోదాం. ఏంటి, ప్రేమ లేదా? ఒకసారి నా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆ మాట చెప్పు. ప్రేమ లేకుండానే ఈ కంపెనీ మేనేజర్ని నేను అని తెలిసి కూడా నువ్వు ఇక్కడ జాయిన్ అయ్యావా? ప్రేమ లేకుండానే నిన్న నా కారు ఎక్కావా? ఉదయం నన్ను ఇంటికి రానిచ్చావా? అవన్నీ పక్కన పెట్టు. ప్రేమ లేకుండానే నాకు ఇష్టమైన కలర్ చీర కట్టుకుని ఇంత అందంగా రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చావా? అంటూ ఆమె చేతులను గట్టిగా పట్టుకుని బొత్తుతూ అడిగాడు ఆదిత్య. అతను అంత గట్టిగా పట్టుకోవడంతో ఆమె చేతికి ఉన్న మట్టి గాజులు చెల్లిపోయి ఆమె చేతిలో దిగుతూ రక్తం బయటకు వస్తూ ఉంది. దాంతో నొప్పికి విలవిలలాడుతూ ప్లీజ్ వదలండి సార్ అంటూ కొంచెం కోపంగా అరిచింది నందిని. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నందిని, ఆ తర్వాత వదిలేస్తాను. కోపంగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు ఆదిత్య. అతను అంత మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉండడంతో నందినిలో ఉన్న సహనం పూర్తిగా చచ్చిపోయింది. ఏం చెప్పాలి నీకు? ఏం సమాధానం చెప్పాలి? నేను చెప్పవలసిన సమాధానం ఏమిటో విడాకుల రూపంలోనే నీకు ఎప్పుడో చెప్పాను కదా. ఇంకా ఏ సమాధానం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు? అవును, నీ మీద నాకు ప్రేమ ఉంది. అది నీకు నాపై ఉన్న ప్రేమ కన్నా 100 రెట్లు ఎక్కువ. అంత ప్రాణంగా ప్రేమిస్తున్నాను నేను నిన్ను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. కానీ జీవితంలో నేను నీ దగ్గరికి రావడం అంటూ జరగదు అంటూ కోపంగా చెప్పింది నందిని. ఆ మాటతో ఆమె చేతులను వదిలేసి, ఏ ఎందుకు రావు? ప్రేమ ఉంది కదా. మరి ప్రేమ ఉన్నప్పుడు నా దగ్గరికి రావడంలో నీకు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటూ సీరియస్ గా అడిగాడు ఆదిత్య. అతని వైపే కోపంగా చూస్తూ రక్తం కారుతున్న తన చేతిని అతనికి చూపిస్తూ, ఇది నేను నీ దగ్గరికి వస్తే నాపై నువ్వు చూపించే ప్రేమ ఇంత ఇంత అద్భుతంగా ఉంటుంది. నీ దగ్గర ఉన్న ప్రతి క్షణం ముళ్ళు లాంటి నీ ప్రవర్తనతో, నీ మాటలతో నా మనసుని గుచ్చి గుచ్చి నా గుండెకి రక్తపు కన్నీరు కార్చేలా చేస్తూ ఉంటావు. అది భరించలేక నేను నీ దగ్గర నుంచి దూరంగా వచ్చేసాను. నీ మనసులో నాపై ప్రేమ ఉంటుంది అన్నావు కదా. నిజంగా ఆ మాట నిజమే అయితే దయచేసి నాకు దూరంగా ఉండు. మనం ఎవరినైనా ప్రాణంగా ప్రేమిస్తే వాళ్ళు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. నీకు కూడా ఆ కోరిక ఉంటే నాకు దూరంగానే ఉండు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ప్రతి క్షణం నాకు బాధ కన్నీరే తప్ప సంతోషం అనేది ఉండదు. లేదు, నేను కష్టపడడం కన్నీరు కార్చడం ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బ్రతకడమే నీకు కావాలి అంటే చెప్పు, ఈ క్షణమే నీ దగ్గరికి వచ్చేస్తాను. నువ్వు కోరుకున్నట్లే ఏడుస్తూ ప్రతి క్షణం నువ్వు సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నందిని. ఆమె అన్న మాటలు సూదిల్లా గుండెల్లో గుచ్చుకుంటూ ఉండడంతో అక్కడే కూలబడ్డాడు ఆదిత్య. ఎందుకు నందు, ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు నువ్వు? నేను అప్పుడు ఇప్పుడు ఏం చేసినా కూడా అది మన జీవితం కోసమే, మనం సంతోషంగా ఉండడం కోసమే. ఆ విషయం నీకు ఎందుకు అర్థం కావడం లేదు? నాకు తెలియడం లేదు. నీకు ఎప్పుడు నేను నిన్ను నిర్లక్ష్యంగా చూశాను అన్న మాటే గుర్తు వస్తుంది, కానీ అలా ఎందుకు చూశాను? ఎవరి జీవితం కోసం చూశాను, ఎవరి భవిష్యత్తు బాగుండాలని చూశానో అన్న విషయం ఎందుకు అర్థం కావడం లేదు? నా మనసులోనే ఉన్న ప్రేమ నీకు ఎందుకు తెలియడం లేదు అని అతను మనసులో అనుకుంటూ ఉన్నాడు. అక్కడి నుంచి తన వర్క్ ప్లేస్ కు వచ్చిన నందిని వైపు అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ అనుమానంగా చూశారు. వచ్చిన కొద్ది రోజుల్లోనే మేనేజర్ ని బాగా లైన్ లో పెట్టింది. క్యాబిన్ లోకి వెళ్లి గంటలు గంటలు గడపడం, కావాలనే లంచ్ టైం దాటిపోయాక లోపలికి రావడం, ఆ తర్వాత బాస్ తో కలిసి లంచ్ చేయడం. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా సినిమా చూపిస్తున్నారు వీళ్ళు. నిజంగా
ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జాబ్ చేయాలి అంటే టాలెంట్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఇలా పై ఆఫీసర్స్ వల్ల వేసుకునే టెక్నిక్ తెలిసి ఉండాలి అంటూ ఎవరికి వాళ్ళు నందిని గురించి తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు నందిని చెవిన చేరుతూ ఉన్నా కూడా వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుని తన వర్క్ ఏదో తను చేసుకుంటూనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తనకి ఆ జాబ్ చాలా అవసరం. ఇప్పుడు ఆ జాబ్ మానేసినా వేరే చోట జాబ్ రావడానికి చాలా కష్టపడాలి. పైగా చాలా సమయం కూడా పడుతుంది. ఆ సమయం చాలు తను తన తల్లి బిడ్డతో రోడ్డు మీదకి వచ్చేయడానికి. అందుకే వాళ్ళ అంటున్న ప్రతి మాటని కూడా భరిస్తూ తన పని తాను చేసుకుంటూ ఉంది ఆమె. చాలాసేపు అక్కడే ఉండిపోయిన ఆదిత్య ఫోన్ రింగ్ అవ్వడంతో స్పృహలోకి వచ్చిన అతను ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, హా సార్ చెప్పండి అన్నాడు. మిస్టర్ ఆదిత్య, మీరు వెంటనే నా క్యాబిన్కి రండి అంటూ ఆర్డర్ వేశాడు ఆ కంపెనీ CEO. దానితో అసహనంగా ఫీల్ అవుతూ, ఓకే సార్ వస్తున్నాను అని అంటూ కాల్ కట్ చేసి బాస్ క్యాబిన్ వైపు వెళుతూ ఉన్నాడు ఆదిత్య. అలా వెళుతున్న సమయంలోనే స్టాఫ్ అంటున్న కొన్ని మాటలు అతని చెవిలో కూడా పడ్డాయి. కానీ ప్రస్తుతం వాటి గురించి పట్టించుకునే పరిస్థితుల్లో అతను లేకపోవడంతో మౌనంగా అటువైపు వెళ్ళిపోయాడు ఆదిత్య. తన ముందు ఉన్న ఆదిత్యాన్ని చూస్తూ, నీకు ఒక ఇంపార్టెంట్ పని అప్పగిస్తున్నాను ఆదిత్య, ఇది కంపెనీకి చాలా ఇంపార్టెంట్ అని అంటూ అతనికి ఒక ఫైల్ ఇస్తూ, నువ్వు బెంగళూరు వెళ్ళి రావాలి. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కాంట్రాక్ట్ ఫిక్స్ చేసుకుని రావాలి. ఈ కాంట్రాక్ట్ మనకి వస్తే ఈ కార్పొరేటర్ రంగంలో మనం మరో మెట్టు పైకెక్కినట్లే అవుతుంది అంటూ చెప్పాడు CEO. ఆ ఫైల్ వైపు చూస్తూ, ఓకే సార్, ఎలా అయినా ఈ కాంట్రాక్ట్ మనకే వచ్చేలాగా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను అంటూ మాట ఇచ్చాడు ఆదిత్య. ఓకే, థ్యాంక్ యూ ఆదిత్య. అలాగే వెళ్ళేటప్పుడు నీకు హెల్ప్గా ఆఫీస్లో ఎవరినో ఒకరిని తీసుకుని వెళ్ళు అంటూ ఆఫర్ ఇచ్చాడు CEO. ఆ మాటతో ఆలోచనలో పడిన ఆదిత్య, స్వామిని తీసుకువెళ్తాలే సార్ అంటూ చెప్పాడు. ఏంటి స్వామియా? ఆఫీస్లో నువ్వు లేకుండా స్వామి కూడా లేకపోతే ఎలా? స్టాఫ్ అందరూ వర్క్ ఎలా చేస్తున్నారో వాడికి ఏ వర్క్ అసైన్ చేయాలో ఎవరు చూస్తారు? అతనొద్దు, వేరే ఎవరైనా ఎంప్లాయీని తీసుకువెళ్ళు అని CEO అంటూ ఉండగా, వాళ్ళని వెళ్ళని ఎందుకు అన్నయ్య? కొత్తగా జాయిన్ అయింది కదా నందిని, తనని పంపించండి అంటూ ఆ క్యాబిన్లోకి ఎంటర్ అయ్యింది ప్రియాంక. ఆ మాట విన్న ఆదిత్య గుండె ఒక్కసారిగా స్వీట్ అందుకున్నా కూడా దానిని కంట్రోల్ చేసుకుంటూ, వద్దు వద్దు, తనొద్దు, వేరే ఎవరినైనా పంపించండి సార్, నాకు ప్రాబ్లం ఏమీ లేదు అంటూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. అతని కళ్ళల్లో బాధని కనిపెట్టిన ప్రియాంక, వీళ్ళ మధ్యన మళ్ళీ ఏదో జరిగే ఉంటుంది అని మనసులో అనుకుని, తను అలాగే అంటాడన్నయ్య, నువ్వు నందినినే పంపించు, కనీసం ఈ రకంగా అయినా వాళ్ళు కలిసి ఒకే చోటను ఉంటారు. ఒకరిపై ఉన్న ప్రేమని మరొకరు తెలుసుకోవడానికి మనం కూడా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది అంటూ చెప్పింది ఆమె. దానితో ఒక నిమిషం ఆలోచించి, కరెక్టే, కానీ దీనికి నందిని ఒప్పుకోవాలి కదా, పైగా తను న్యూ జాయినింగ్, తనని మనం ఇలా వేరే స్టేట్కి పంపిస్తున్నాము అని తెలిస్తే మిగతా స్టాఫ్ ఫీల్ అవుతారేమో అంటూ అడిగాడు CEO. ఎవ్వరు ఏమీ అవ్వరు, కానీ నువ్వు ఎక్కువగా థింక్ చేయకుండా వెంటనే నందినికి విషయం చెప్పు, తను ఏమంటుందో చూసి ఆ తర్వాత డెసిషన్ తీసుకుందాం అంది ప్రియాంక. ఆఫీస్ స్టాఫ్ విషయంలో ఫ్యామిలీ రికమెండేషన్కి అస్సలు ఎంకరేజ్ చేయని CEO తన చెల్లెలు అంతగా చెప్పడం, పైగా విడిపోయిన ఒక జంటని కలపడం కోసం తను ప్రయత్నించడం చూసి నో చెప్పలేక సరే అని అంటూ నందిని తన క్యాబిన్కి రమ్మంటూ ఆర్డర్ వేశాడు. విషయం తెలుసుకున్న నందిని, నో సార్, నాకు కుదరదు, వేరే ఎవరినైనా పంపించండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ అతన్ని అడిగింది. ఆమె నో చెప్పడంతో కొంచెం సీరియస్ అవుతూ, నేను నిన్ను వెళ్ళమని ఆర్డర్ వేస్తున్నాను నందిని, రిక్వెస్ట్ చేయడం లేదు. సో తప్పకుండా ఈ ప్రాజెక్ట్ కోసం నువ్వే వెళ్ళాలి
అంటూ చాలా కోపంగా చెప్పాడు సీఈఓ. ఆ మాటతో చేసేది ఏమీ లేక సరే సార్ అంటూ అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయింది ఆమె. కానీ అదంతా ఆదిత్య కావాలనే చేయిస్తున్నాడు అన్న ఫీలింగ్ మాత్రం ఆమె మనసులో గట్టిగా ముద్రపడిపోయింది. ఆఫీస్లో ఉండాలి అని అనిపించక ఆ పూటకి సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. నిమిషాల వ్యవధిలోనే ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ ఈ విషయం తెలుసుకోవడంతో వాళ్ళ మధ్య గాసిప్స్ కి మరింత ప్రాణం వచ్చింది. పైగా ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న వాళ్ళని కాదు అని నిన్న కాక మొన్న వచ్చిన నందినిని అంత పెద్ద ప్రాజెక్ట్ కోసం వేరే స్టేట్ కి పంపించడం వాళ్ళు అస్సలు మనసుకు తీసుకోలేకపోయారు. దానితో నందినిని తిట్టడం మొదలుపెట్టారు. అప్పుడే అటుగా వెళుతున్న ప్రియాంకకి ఆ మాటలు తన చెవిన పడ్డాయి. అవి విన్న ఆమె కోపంతో ఊగిపోతూ ఆ మాటలు అంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అసలు మీరు మనుషులా పశువులా అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి అదిరిపడి భయంగా ఆమె వైపు చూస్తూ ఉన్నారు వాళ్ళంతా. ఒక ఆడ మగ కొంచెం స్నేహంగా ఉంటే వాళ్ళ మధ్యన అడ్డమైన సంబంధాలు అంటగట్టేసి మాట్లాడడానికి బుద్ధి లేదా మీకు? అసలు నందిని గురించి ఏం తెలుసు అని మీరు అలా మాట్లాడుతున్నారు? ఇన్ని సంవత్సరాలుగా తన పనేదో తను చేసుకోవడం తప్ప మీలో ఉన్న లేడీస్ స్టాఫ్ వైపు కన్నెత్తి కూడా చూడని ఆదిత్య క్యారెక్టర్ గురించి మీరు మరీ ఇంత చీప్గా మాట్లాడతారా? కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదా మీకు అంటూ వారిపై అరిచింది ఆమె. వాళ్ళు వాళ్ళు అంటున్నారని కాదు మేడం, నందిని గారి ప్రవర్తన కూడా అలానే ఉంది. సార్తో ఆమె కొంచెం క్లోజ్ గానే మూవ్ అవుతున్నారు. సార్ కారులోనే ఆమె వెళ్ళడం కూడా మేము చూసాము అంటూ చెప్పారు అందులో ఉన్న ఒకరు. చూస్తే వారి మధ్య సంబంధం ఉన్నట్లేనా? ఏ ఒంటరిగా వెళ్తున్న ఆడపిల్లకి, అందులోని తెలిసిన అమ్మాయికి లిఫ్ట్ ఇస్తే అది కూడా తప్పేనా? అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలిసే మీరు ఇలా మాట్లాడుతున్నారా అంటూ అడిగింది ప్రియాంక. ఆ మాటకి తలలు వంచుకున్నారు వాళ్ళందరూ. మీరు అంటున్న మాటల గురించి కాదు, ఒక అమ్మాయి పైన నింద పడడం భరించలేక మీకు ఈ విషయం చెప్తున్నాను. నందిని ఆదిత్య వైఫ్. ఏదో మనస్పర్ధల కారణంగా ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారు అంతే తప్ప మీరు అనుకుంటున్న అక్రమ సంబంధం ఏమీ వారి మధ్యన లేదు. తన ప్రవర్తనతో హర్ట్ అయిన నందినిని ఎలాగైనా నచ్చ చెప్పి మళ్ళీ తన దగ్గరికి తీసుకువచ్చేలా చేయాలి అని ఆదిత్య ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నానికి నేను సహాయం చేస్తున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ మాకు లేదు. మాకు కంపెనీలో పనిచేసే వారందరూ సమానమే అంది ప్రియాంక. ఆ మాటతో తలలు వంచుకున్న వారు, ఐఎమ్ వెరీ సారీ మేడం, ఈ విషయం మాకు తెలియదు కదా, అందుకే తప్పుగా అర్థం చేసుకున్నాం అంటూ క్షమాపణలు చెప్పారు. దాంతో వెటకారంగా నవ్వుతూ, తప్పుగా అర్థం చేసుకోవడం మన సమాజంలోనే ఉందిలే, ఇంకా అందులో మీరు ఒక భాగమే కదా, కాబట్టి తప్పేమీ లేదు. ఇక మీదటైనా మన సార్కి తన భార్య బిడ్డ దగ్గరవ్వాలని కోరుకోండి అంతే తప్ప మీ మాటలతో వాళ్ళని కొల్లబడవద్దు, వాళ్ళ మధ్యలో ఉన్న దూరాన్ని మరింత పెంచొద్దు అంటూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియాంక. ఆఫీస్ టైం కంటే ముందుగానే ఇంటికి వచ్చిన నందినిని చూసి, కాఫీ తీసుకురానా అంటూ అడిగింది అరుణ. కొంచెం స్ట్రాంగ్గా అని చెప్పింది నందిని. స్ట్రాంగ్గా కాఫీ కావాలి అని అడుగుతుంది అంటే ఆదిత్య బాబుతో కూడా గొడవ స్ట్రాంగ్ గానే అయి ఉంటుంది, అందుకే ఇంత త్వరగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది. ఇంతకీ దీని ఉద్యోగం ఉందో ఊడిపోయిందో అని మనసులో అనుకుంటూ సరే అంటూ కిచెన్లోకి వెళ్ళింది అరుణ. ఆమె వచ్చే లోపల ఆలోచనలతో సహవాసం చేస్తూ ఇప్పుడు ఏం చేయాలి, అతనితో కలిసి బెంగళూరు వెళ్ళాలా లేదా జాబ్కి రిజైన్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంది నందిని. కాఫీ తీసుకువచ్చి ఆమెకిస్తూ, రోషన్ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అంటూ చెప్పింది అరుణ. ఏ రోషన్ గురించి ఏమైనా కంప్లైంటా అంటూ కొంచెం కంగారుగా అడిగింది నందిని. లేదు, వాడి స్కూల్ ఫీజు కట్టాలి, ఆ విషయం గుర్తు చేయడానికి అప్పుడే ఇది మూడోసారి కాల్ చేశారు వాళ్ళు అంటూ కొంచెం ఇబ్బందిగానే చెప్పింది అరుణ. ఆమెకి తెలుసు తను చెప్తున్నది అబద్ధము అని,
కానీ అలా ఏదో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తేనే కానీ నందిని ఆదిత్య దగ్గర పని చేయదు అని అనిపించడంతో కూతురు జీవితం బాగుండడం కోసం కూతురుతో కష్టంగా అయినా సరే అబద్ధం చెప్తూ ఉంది ఆమె. ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి, సరే ఆఫీస్లో అడ్వాన్స్ అమౌంట్ అడిగి ముందు వాడు ఫీజు కట్టేస్తాలే అంటూ చెప్పింది నందిని. ఆమె అలా అనడంతో మనశ్శాంతిగా ఊపిరి పీల్చుకుంటూ, అమ్మయ్య, ఈ తిక్కల్ది ఇంకా ఉద్యోగం మానలేదు అన్నమాట. ఇది మానతాను అని చెప్పినా కూడా నా అల్లుడు అందుకు ఒప్పుకోడులే. ఎంతైనా మా అల్లుడు బంగారం అని మనసులోనే మురిసిపోతూ, సరే నేను భోజనం ఏర్పాటు చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అరుణ. ఆమె చేసిన ఆ చిన్న పనితో నందినికి ఒక క్లారిటీ రావడంతో ఆఫీస్ మానకూడదు అని డిసైడ్ అయిపోయి బెంగళూరు వెళ్ళడానికి తన మనసుని సంసిద్ధం చేసుకుంటూ ఉంది. ఇంటికి వచ్చిన ఆదిత్య మొహం నీరసంగా ఉండడం చూసి, ఈరోజు నా కోడల చేతిలో వీడికి గట్టిగా అయినట్లుంది, అందుకే మొహం మాడిపోయిన మసాలా దోశలో పెట్టాడు వేదవా అని అనుకుంటూ బాగా స్ట్రాంగ్ గా టీ పెట్టుకుని తీసుకువచ్చి, టీ తాగు నాన్న అంది అంబిక. ఆమె చేతిలో ఉన్న టీ తీసుకుని, చాలా సంబరపడిపోతున్నావు కదా నువ్వు అంటూ అడిగాడు ఆదిత్య. సంబరమా? ఎందుకు బంగారం? నేనేమైనా నా కోడల్ని కలిసి వచ్చానా సంబరపడడానికి? పోనీ పుట్టిన ఆ విధవని కళ్ళారా చూసుకున్నానా ఆనందపడిపోవడానికి? ఈ 4 గోడల మధ్యనే కదా పడి ఉన్నాను, కాబట్టి విచారమే తప్ప సంబరం ఎందుకుంటుంది బంగారం అంటూ అడిగింది అంబిక. వెట్టకారంగా మాట్లాడొద్దమ్మా, అసలే ఆ నందిని అన్న మాటలకి నాకు బ్రెయిన్ పని చేయడం లేదు. ఈ టైంలో నువ్వు కూడా ఇలా మాట్లాడావు అంటే కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ సీరియస్ అయ్యాడు ఆదిత్య. నందిని అన్న మాటలా? ఏమందిరా నువ్వు అంత హట్ అయ్యేలాగా నా కోడలు అంటూ అడిగింది అంబిక. ఒకటా రెండా? ఎన్ని మాటలు అందనుకుంటున్నావు అంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం వివరించి చెప్పాడు ఆదిత్య. అదంతా విని ఆలోచనలో పడింది అంబిక. ఆమె ఆలోచించడం చూసి, నువ్వు కూడా నీ కోడలు 100% కరెక్ట్, తను నన్ను అన్ని మాటలు అనడంలో తప్పు లేదు అని అనుకుంటున్నావు కదా అమ్మా అంటూ అడిగాడు ఆదిత్య. దాంతో అతని వైపు కోపంగా చూస్తూ అతన్ని నెత్తి మీద ఒకటి పీకి, ఒరే దుర్మార్గపు వెధవా, ప్రపంచంలో ఏ తల్లి కూడా కొడుకు తప్పు చేశాడు అంటే ఒప్పుకోదురా. నేను కూడా అంతే. అంతే ఏంటి? అయినా నువ్వు చేసిన దానిలో తప్పేమీ లేదు బంగారం. జాబ్లో సెటిల్ అయ్యి ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి అని నువ్వు తాపత్రయపడ్డావు. దానికోసం నీ సంతోషాలను వదిలేసుకున్నావు. కష్టపడడం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకున్నావు. ఆ క్రమంలో ఫ్యామిలీని కొంచెం నెగ్లెక్ట్ చేశావు, ఒప్పుకుంటాను. కానీ పూర్తిగా ఫ్యామిలీని వదిలేసి నీ ఇష్టానికి నువ్వు ఉన్నావు అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు ఎంత కష్టపడినా అది నందిని కోసం, నీకు పుట్టే పిల్లల కోసమే కదా. ఆ విషయం తను అర్థం చేసుకోలేకపోయింది. ఒకవేళ అర్థం చేసుకున్నా కూడా నీ నుంచి తను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేమని నువ్వు తనకి అందించకపోవడంతో తన మనసు గాయపడింది. అంతే, మీ మధ్యన ఉన్నది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. అంతేకాని ఒకరి మీద ఒకరు కోపాలు పంతాలు పెంచేసుకునేంత ద్వేషం అయితే మీ మనసులో లేదురా అంది అంబిక. ఆ మాటకి మొహం నీరసంగా పెట్టి, ఏంటో నా ఫీలింగ్స్ గురించి నా ప్రేమ గురించి అందరికీ అర్థమవుతుంది, ఒక్క నా పెళ్ళానికి తప్ప అని దిగులుగా అన్నాడు ఆదిత్య. అర్థం కాలేదు అని నువ్వెందుకు అనుకుంటున్నావురా ఇడియట్? తనకి అర్థమైంది, అందుకే నీ ప్రేమని పరీక్షిస్తుంది అంది అంబిక. ఆ మాటతో అయోమయంగా ఆమె వైపు చూస్తూ, కానీ నాకు అర్థం కాలేదు, నువ్వేమంటున్నావో అంటూ అడిగాడు ఆదిత్య. చిన్నగా నవ్వి, నిన్ను అంతగా ప్రేమించిన అమ్మాయి నిన్ను ఎందుకు దూరం పెడుతుందిరా? నీ మనసులో తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతోటే కదా నువ్వు తన మీద చూపించే కేరింగ్ తనని నీ దగ్గరికి తీసుకువస్తుంది. కాబట్టి పట్టు వదలని విక్రమార్కుల్లా తన వెనకాల పడు, చెప్తాను అని చెప్పింది అంబిక. ఆమె వైపు కోపంగా చూస్తూ,
అసలు నువ్వు తల్లివేనా? ప్రపంచంలో ఏ కొడుకైనా అమ్మాయిల వెనక పడితే వాడిని రెండు పీకి బుద్ధి చెప్తారు తల్లులు. అలాంటిది నువ్వే వెనకపడు అంటూ సలహా ఇస్తున్నావు. ప్రపంచంలో ఏ తల్లైనా ఏ కొడుకుకైనా ఇలాంటి దిక్కుమాలిన సలహా ఇస్తుందా అంటూ అడిగాడు ఆదిత్య. నువ్వు అలా చేస్తే నేను రెండు పీకడం కాదురా, చీపురు కట్ట తిరగేసి నీకు బుద్ధొచ్చే వరకు కొట్టేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు వెంట పడుతుంది నీ పెళ్ళం వెనక కాబట్టి నో ప్రాబ్లం అంది అంబిక. అయితే ఇంక లేటెందుకు, బయలుదేరు అన్నాడు ఆదిత్య. ఎక్కడికి? అయోమయంగా అడిగింది అంబిక. ఇంకెక్కడికి, నా పెళ్ళం దగ్గరికి అన్నాడు ఆదిత్య. నీ పెళ్ళం దగ్గరికి వెళ్తే నువ్వెళ్ళు, నీ కూడా నేనెందుకు అడిగింది అంబిక. నీ మనవణ్ణి చూడ్డానికి, అలాగే వాడితో కలిసి బయట షికారుకి వెళ్ళడానికి అంటూ చెప్పాడు ఆదిత్య. అతని నెత్తి మీద ఒక్కటి పీకి, నీకు నీ పెళ్ళానికి మధ్య ఎవ్వరూ లేకుండా ప్రైవసీ కల్పించడానికి వాడిని బయటికి తీసుకువెళ్ళాలి అని చెప్పి చావచ్చు కదా, దానికి ఇన్ని అడ్డదారిలో రావడం ఎందుకు అంది అంబిక. చెప్పకుండానే అర్థం చేసుకునే తెలివితేటలు నీకున్నాయి కదమ్మా, కానీ బయలుదేరు బయలుదేరు అంటూ కార్ కీస్ తీసుకుని బయటకు నడిచాడు ఆదిత్య. వెళుతున్న అతని వైపు చూసి చిన్నగా నవ్వుకుని అతని వెనకే వెళ్ళింది అంబిక. ఫ్రెష్ అయి వచ్చిన నందినికి డల్ గా కూర్చుని ఉన్న రోషన్ కనిపించాడు. అసలు ఎప్పుడు అంత డల్ గా కూర్చుని ఉండడం చూడని ఆమె కొంచెం ఆశ్చర్యపోతూ, ఏమ్మా బంగారం, ఎందుకు అలా కూర్చున్నావు? ఒంట్లో నీరసంగా ఉందా అంటూ కొంచెం కంగారుగా అడిగింది ఆమె. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు రోషన్. మరి ఏమైంది? ఎప్పుడు అల్లరి చేస్తూ మమ్మ మమ్మ అంటూ నా కోట తిరిగే నా బంగారం ఎందుకు ఇంతటలుగా కూర్చున్నాడు? స్కూల్లో ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ అడిగింది నందిని. లేదు అంటూ మళ్ళీ అడ్డంగా తల ఊపాడు రోషన్. మరి ఏమైంది కన్నా, స్కూల్లో టీచర్ తిట్టారా అంటూ అడిగింది నందిని. ఆ మాటతో దుఃఖం పొంగి బయటికి వచ్చేయడంతో ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఒక్కసారిగా ఏడుపు అందుకున్నాడు రోషన్. దానితో కంగారు పడిన నందిని, ఏం జరిగింది బంగారం? టీచర్ ఎందుకు తిట్టారు? హోంవర్క్ చేయలేదా? టీచర్తో ఫోన్ చేసి నన్ను మాట్లాడమంటావా అంటూ అడిగింది ఆమె. ఈరోజు మా స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు మమ్మ. అందులో నేను ఎంత బాగా డ్రాయింగ్ చేసినా టీచర్ నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వలేదు అంటూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే మధ్యలో చెప్పాడు రోషన్. అమ్మా, నువ్వు అంత అందంగా డ్రాయింగ్ వేస్తే టీచర్ నీకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వలేదా? ఎంత ధైర్యం తనకి! నేను వచ్చి తనతో మాట్లాడతాను, గొడవ పెట్టుకుంటాను, పోట్లాడతాను కూడా, ఓకేనా? నువ్వేడవకు బంగారం అంటూ అతన్ని బుజ్జగిస్తూ ఉంది నందిని. వద్దు మమ్మ, నువ్వు రావద్దు. డ్రాయింగ్ ఎంత అందంగా గీసినా అది ఇన్కంప్లీట్ గా ఉంటే అందంగా అనిపించదు. అలా అనిపించినప్పుడు పాపం టీచర్ మాత్రం ఏం చేస్తారు? ఎలా నాకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు అంటూ అడిగాడు రోషన్. ఓహో, అంటే నువ్వు టైం సరిపోక డ్రాయింగ్ కంప్లీట్ చేయలేకపోయావు, అందుకే ఇంత బాధపడుతున్నావు, అంతేనా అంటూ అడిగింది నందిని. కాదు, టైం చాలా ఉంది, కానీ నాకే ఆ డ్రాయింగ్ ఎలా కంప్లీట్ చేయాలో తెలియలేదు. దాంతో చెయ్యకుండా ఆలోచిస్తూ ఉండిపోయాను అంటూ చెప్పాడు రోషన్. ఆ మాటతో అయోమయంగా అతన్ని చూస్తూ, కంప్లీట్ చేయడం తెలియలేదా? ఏది ఒకసారి నీ డ్రాయింగ్ చూపించు, నువ్వు ఎందుకది కంప్లీట్ చేయలేకపోయావో చూస్తాను అంటూ అడిగింది నందిని. దానితో కన్నీళ్లు తుడుచుకుని తన బ్యాగ్ లో ఉన్న డ్రాయింగ్ తీసుకువచ్చి ఆమె చేతిలో పెట్టాడు రోషన్. అది చూసిన నందిని కళ్ళల్లో కూడా ఈసారి కన్నీళ్లు తిరిగాయి. ఈ డ్రాయింగ్ లో నువ్వు, నేను, డాడీ ఉన్నాము. నాకు నీ ఫేస్ తెలుసు, నా ఫేస్ తెలుసు, అందుకే మన ఇద్దరిని అందంగా డ్రా చేశాను. కానీ డాడీ తెలియదు కదా, అందుకే ఆ ఫేస్ ని ఇన్కంప్లీట్ గా వదిలేశాను. నేను చాలా బ్యాడ్ కదా మమ్మ, ఐఆమ్ ఏ ఫెయిల్యూర్
అంటూ బాధగా అన్నాడు రోషన్. ఆ మాటతో నందినికి ఏడుపు మరింత పెరిగిపోవడంతో అతనిని ఒక్కసారిగా గుండెలకి హత్తుకుని, నువ్వు బంగారం, నువ్వు ఫెయిల్యూర్ కాదురా, నిన్నెప్పుడు మమ్మీ ఫెయిల్యూర్లా చూడదు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని ఆమె అంటూ ఉండగా ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. అప్పటి వరకు వాళ్ళని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న అరుణ చీర కొంగుతో తన కళ్ళని అద్దుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఆమెను చూసి, బాగున్నారా వదినా అంటూ సంతోషంగా అడిగింది అంబిక. వాళ్ళు ఆ టైంలో అక్కడికి రావడం చూసి ఒక్క క్షణం షాక్ అయిన అరుణ బాగున్నామో లేదు అన్నట్లు అడ్డదిడ్డంగా తల ఊపింది. ఎవరివో మాటలు వినిపించడంతో రోషన్కి కొంచెం దూరం జరిగి వాడిని ఎత్తుకుని నిలబడి వచ్చింది ఎవరా అని చూసిన ఆమెకి అంబిక కనిపించడంతో తన కళ్ళల్లోని నీళ్లు మరింత ఎక్కువైపోయాయి. తనకి అడ్డంగా ఉన్న అరుణని కొంచెం పక్కకు జరిపి ఫాస్ట్ గా లోపలికి వచ్చేసి నందిని చేతిలో ఉన్న రోషన్ని తన చేతిలోకి తీసుకుని ముద్దులు పెడుతూ, నా బంగారు తండ్రి, నిన్ను చూడటానికి ఎన్ని రోజులు పట్టిందిరా నాకు అంటూ ఎమోషనల్ అయిపోయింది అంబిక. ఆవిడ ఎవరో ఏం చేస్తుందో ఏమీ అర్థం కాకపోవడంతో అయోమయంగా ఆమెను చూస్తూ ఉన్నాడు రోషన్. ఆదిత్య చూపు మాత్రం బాగా ఏడవడం వల్ల ఎర్రగా కందిపోయి కళ్ళ నుండి జారిన కన్నీటి చారికలు బుగ్గలపై కట్టి దిగులుగా కనిపిస్తూ ఉన్న నందిని మొహం పైనే ఉంది. ఏదో జరిగింది అని అతను మనసులో అనుకుంటూ, అమ్మా, ఎందుకు వాడిని అలా నలిపేస్తున్నావు? నువ్వు అలా చేశావు అంటే అస్సలు నీ దగ్గరికి రావడానికి వాడు భయపడిపోతాడు అంటూ ఆమె చేతుల్లోంచి రోషన్ని తీసుకున్నాడు ఆదిత్య. అది చూసి, అబ్బో, చాలా చేస్తున్నావు కానీ వాడిని ఇటు ఇవ్వరా అంటూ రోషన్ని మళ్ళీ తన దగ్గరికి తీసుకుని, రావదినా, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఆమె చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళిపోతూ ఉంది అంబిక. అదంతా చూసి అత్తయ్య అంటూ ఆమె వెనక్కి వెళ్ళబోయిన నందిని చేయి పట్టుకుని ఆపి, నువ్వెక్కడికి? వాళ్ళేదో వాళ్ళ మనవడు నీ బయటికి తీసుకుని వెళుతూ ఉంటే మధ్యలో నేను వస్తాను అంటూ బయలుదేరిపోతున్నావు. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు కానీ ఏమైంది అంటూ ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అడిగాడు ఆదిత్య. అతని నుండి తన చూపు పక్కకు తిప్పుకుంటూ, ఏమీ కాలేదు అంటూ చెప్పింది నందిని. కాకుండానే నీ ముక్కు ఇంత ఎర్రగా మారిందా? నిజం చెప్పు, ఏదో జరిగింది, ఏం జరిగింది అంటూ ప్రేమగా అడిగాడు ఆదిత్య. దానితో అక్కడే ఉన్న పేపర్ తీసి అతని చేతుల్లో పెట్టి, ఈరోజు రోషన్ స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగింది, అందులో వాడు వేసిన డ్రాయింగ్ ఇది అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నందిని. ఆ డ్రాయింగ్ లో ఒక బాబుని ఎత్తుకుని ఉన్న తల్లి తండ్రి ఉన్నారు. అందులో తల్లి పిల్లవాడి ఫేస్ చాలా నీట్ గా అందంగా డ్రా చేసిన రోషన్ తండ్రి ఫేస్ మాత్రం డ్రా చేయలేకపోయాడు. అది చూసిన ఆదిత్య కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. చాలా తప్పు చేశావు నందు. ఒకప్పుడు నా మూర్ఖత్వంతో నేను తప్పు చేస్తే ఇప్పుడు నీ మూర్ఖత్వంతో నువ్వు తప్పు చేస్తున్నావు. దీనివల్ల నీకు నాకు ఎంత నష్టం జరుగుతుందో తెలియదు, కానీ మన బిడ్డకి మాత్రం చాలా నష్టం జరుగుతుంది. తండ్రిని నేను బ్రతికి ఉండగా వాడు తండ్రి లేని వాడిలా అలా పెరగడం నా మనసు అస్సలు తట్టుకోలేకపోతుంది అంటూ వెళుతున్న ఆమెకి బాధగా చెప్పాడు ఆదిత్య. ఆ మాట విని ఆగి, అది నాకు అర్థమవుతుంది ఆదిత్య, కానీ ఎవరు చేసుకున్నది వాళ్ళే అనుభవించాలి అంటారు. వాడు మన బిడ్డగా పుట్టడం వాడు చేసుకున్న కర్మ. ఆ కర్మ ఫలితమే ఇది. మనసుకు అయిన గాయాన్ని చెరిపేసి నేను నీ దగ్గరికి రాలేను. అలా అని వాడిని పూర్తిగా నీకు ఇచ్చేసి నేను ఒంటరిగానే బ్రతకలేను. వెళ్ళిపో ఆదిత్య, మా జీవితాల నుండి దూరంగా వెళ్ళిపో కోపంగా చెప్పింది నందిని. ఆ మాటకి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి, వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. అది చూసిన నందు మనసు చివుక్కుమంది. వెళ్ళిపోమనగానే అంత ఈజీగా ఎలా వెళ్ళిపోయావు? అది వెళ్ళను, నేను నీతోనే ఉంటాను అని ఒక్క మాట కూడా చెప్పలేకపోయావా అని మనసులో అనుకుంటూ అక్కడ ఉన్న సోఫాలో కూలబడింది ఆమె. ఆమెకి తెలియకుండానే ఇప్పుడు ఆమె కళ్ళు ఆదిత్య కోసం వర్షిస్తూ ఉన్నాయి. అలా 2 నిమిషాలు గడిచిన తర్వాత, ఏడ్చించాలు,
ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, కానీ రా భోజనం చేద్దాం అన్న వాయిస్ ఆమెకి వినిపించింది. దానితో అటువైపు తిరిగి చూసిన ఆమెకి ప్లేట్లో వడ్డించుకుని అందులో ఉన్న అన్నం కూరతో కలుపుతూ తన దగ్గరికి వస్తూ ఉన్న ఆదిత్య కనిపించాడు. అతన్ని చూడగానే ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఆ నవ్వు అతనికి కనిపించకూడదని మొహం పక్కకు తిప్పుకుంది ఆమె. వారకంట అది చూసి చిన్నగా నవ్వుకుని, ఒక బిడ్డకి తల్లి అయినా దీనిలో చిన్నపిల్ల మనస్తత్వం ఇంకా పోలేదు అని మనసులో అనుకుంటూ వెళ్ళి ఆమె పక్కన కూర్చుంటూ, దా ఆపట్టు అంటూ ఆమె నోటి దగ్గర అన్నం ముద్ద పెట్టాడు ఆదిత్య. అతని వైపు చాలా కోపంగా చూస్తూ, వెళ్ళిపోతాను అన్నావు కదా, మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావు అంటూ అడిగింది నందిని వంకరగా నవ్వుతూ. నేను వెళ్ళిపోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావో చూద్దామని అలా చెప్పాను, అంతే తప్ప నిన్ను వదిలి వెళ్ళిపోయే సమస్య లేదు పాప. నువ్వు చీ అన్నా తూ అన్నా నీ కాళ్ళ దగ్గరే నా బ్రతుకు అని ఫిక్స్ అయిపోయా ఇక్కడ. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు నన్ను తిట్టినా కూడా నేను నిన్ను వదిలి వెళ్ళను చిన్నగా నవ్వుతూ చెప్పాడు ఆదిత్య. సిగ్గు లేదు అలా చెప్పడానికి కోపంగా అడిగింది నందిని. నువ్వు ఆల్రెడీ సిగ్గు లేదా అని నన్ను అడిగినందుకు నీకు ఒక యూనివర్సల్ ఆన్సర్ చెప్పాను. అది నువ్వు మర్చిపోయినట్టున్నావు, మళ్ళీ ఒకసారి చెప్పమంటావా? కొంటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు ఆదిత్య. దాంతో అతను చెప్పిన ఆన్సర్ గుర్తు రావడంతో నందిని బుగ్గలు ఎర్రగా మారిపోయాయి. అది చూసి చిన్నగా నవ్వుకుంటూ, సిగ్గుపడింది చాలు కానీ నోరు తెరువు అన్నాడు ఆదిత్య. దానితో చిన్నగా నోరు తెరిచింది నందు. ఆమెకి భోజనం తినిపిస్తూ, నీకు అంత పంతం ఉంటే నా దగ్గరికి వచ్చేసి లైఫ్ లాంగ్ నన్ను టార్చర్ చేస్తూ నీ పంతం నెరవేర్చుకో, పగ తీర్చుకో, అంతే తప్ప ఇలా దూరంగా ఉంటూ వాడిని నాకు దూరం చేస్తూ నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టకే దీనంగా అన్నాడు ఆదిత్య. బాధ పెట్టకూడదని నాకు ఉంది, కానీ ఇప్పుడు నువ్వు చూపిస్తున్న కేర్ నేను నీ దగ్గరికి వచ్చిన తర్వాత చూపించకపోతే అప్పుడు మళ్ళీ విడాకులు తీసుకోవాలా అంటూ అడిగింది నందిని. దాంతో ఆమె వైపు సీరియస్ గా చూస్తూ, నీకు నీ విడాకులకి ఒక దండమే తల్లి. ఒకవేళ అంత కేరింగ్ గా నేను నిన్ను చూడడం లేదు అంటే నువ్వు అక్కడే నన్ను చంపేశాయి. కావాలి అంటే చంపడానికి మా అమ్మ కూడా నీకు హెల్ప్ చేస్తుంది, అంతే తప్ప మళ్ళీ నువ్వు నా నుంచి విడిపోవడం, ఆ తర్వాత నేను నీ విలువ తెలుసుకుని నీ దగ్గర నీ వెనక కుక్కలాగా పడడం, నువ్వు చీకొట్టడం, ఇదంతా వద్దే బాబు. ఆడియన్స్ కి కూడా బోర్ కొట్టేస్తుంది దీనంగా మొహం పెట్టుకుని అన్నాడు ఆదిత్య. ఆ మాటకి చిన్నగా నవ్వింది నందిని. అమ్మయ్య నవ్వేశావు అంటే టికెట్స్ వేస్ట్ కాలేదన్నమాట అన్నాడు ఆదిత్య. టికెట్స్ ఏంటి అయోమయంగా అడిగింది నందిని. అదే ప్రాజెక్ట్ పని మీద సిఇఓ సార్ మనల్ని బెంగళూరు పంపిస్తున్నారు కదా, ఆ టికెట్స్. ప్రాజెక్ట్ పనితో పాటు 6 రోజులు మనిద్దరమే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు కదా కొంటిగా కన్నుకొడుతూ అడిగాడు ఆదిత్య. అంత సీన్ లేదు అక్కడ, నేనేమి బెంగళూరు రావడం లేదు, నువ్వొక్కడవే వెళ్ళి ఎంజాయ్ చేసిరా అంది నందిని. హలో మేడం, నేను ఆఫీస్లో మీ బాస్ నమ్మా. నువ్వు నువ్వు ఎలా రావో నేను చూస్తాను, కానీ ఇల్లు ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు అంటూ అడిగాడు ఆదిత్య. నీ మీద నమ్మకం కుదిరినప్పుడు అంది నందిని. దానితో షాకింగ్ ఆమె వైపు చూస్తూ, ఇంత చేసిన తర్వాత కూడా నా మీద నీకు నమ్మకం రాలేదు అంటే ఇంకేం చెయ్యాలి నేను అంటూ దీనంగా అడిగాడు ఆదిత్య. ప్రేమించాలి, ఆ ప్రేమని చూపించాలి, అది కూడా నాపై, ఆ ప్రియాంకపై కాదు అంటూ సీరియస్ గా చెప్పింది నందిని. ఏయ్ జస్ట్ ప్రియాంక నాకు ఫ్రెండ్ మాత్రమే, ఏదో నిన్ను ఏడిపించడానికి నీ ముందు అలా మాట్లాడింది, కానీ తనకి నా మీద అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు. నువ్వు దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రేమ అంటావా, ఈ ప్రపంచంలో ఎంత ప్రేమ అయితే ఉందో అంత ప్రేమ మొత్తం నేను నీ మీద చూపిస్తాను.
ఇక నీ కాలు కందకుండా నా గుండెల మీద పెట్టుకుని చూసుకుంటాను, సరేనా అంటూ అడిగాడు ఆదిత్య. ఏమో, చూస్తున్నప్పుడు చెప్తాలే, మోహన్ తిప్పుకుంది నందిని. అబ్బా, ఎంత బెట్టు చేస్తున్నావే, నీ పని ఇలా కాదు, చెప్తానుండు అని అంటూ తన చేతిలో ఉన్న భోజనం ప్లేటు ముందు ఉన్న టేబుల్ పై పెట్టి ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కొని ఆశగా ఆమె వైపు చూస్తూ తన పెదాలతో ఆమె పెదాలను ఒక్కసారిగా బంధించాడు ఆదిత్య. ముందు అతను చేసిన పనికి షాక్ అయినా ఆ తర్వాత అతను పెడుతున్న ముద్దు మైకంలో పూర్తిగా పడిపోయి తన చేతులను అతని భుజాలపై వేసి గట్టిగా పట్టుకుంది నందిని. ఒక 5 నిమిషాలు గాఢంగా ఆమె పెదవులని ముద్దు పెట్టుకున్న తర్వాత ఆమెకి కొంచెం దూరం జరిగి, ప్రామిస్ చేసి చెప్తున్నాను నందు, ఇంకెప్పుడు నేను నిన్ను నిర్లక్ష్యం చేయను. నాకిక్క నుంచి నువ్వు రోషన్ మాత్రమే ప్రాణం. ఈ ఒక్కసారికి నమ్మవే, నీ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతాను అంటూ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రేమగా చెప్పాడు ఆదిత్య. ఆ మాటకి చిన్నగా కళ్ళార్పి నేను నిన్ను నమ్మాను అన్నట్లు కళ్ళతోటే చెప్పి అతన్ని ఒక్కసారిగా కౌగిలించుకుంది నందిని. దానితో ప్రశాంతంగా నవ్వుతూ ఆమె చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటూ, అంటే సెకండ్ హనీమూన్ కి రెడీ అనమాట, మరి పెళ్ళెప్పుడు చేసుకుందాం అంటూ అడిగాడు ఆదిత్య. ప్రస్తుతం మూడమంట, 3 నెలలు ఉంటుందంట, ముహూర్తాలు ఉండవట, కాబట్టి అది వెళ్ళిన తర్వాత చేసుకుందాం చిన్నగా చెప్పింది నందిని. ఏంటి, 3 నెలలు ఆగాలా? నీరసంగా అడిగాడు ఆదిత్య. ఏ ఆగవా అతన్ని కవ్విస్తున్నట్లు అడిగింది నందిని. ఆగుతాను తల్లి, ఆగకుండా ఏం చేస్తాను అని అంటూ ఆమెకి కొంచెం దూరం జరిగి ఆ ఇంట్లో కబోర్డ్లో ఉండే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి మార్నింగ్ ఆమె చేతికి అయిన గాయంపై స్పిరిట్ పోసి క్లీన్ చేసి బ్యాండేజ్ వేశాడు ఆదిత్య. అతను తనపై అంత కేర్ చూపిస్తూ ఉండడంతో చిన్నగా నవ్వుతూ అతన్నే చూస్తూ ఉంది నందిని. అప్పుడే ఆ ఇంటి డోర్ తెరుచుకుని లోపలికి వచ్చారు అరుణ, అంబిక, రోషన్. వాళ్ళిద్దరూ అంత దగ్గరగా ఉండడం చూసి అరుణ, అంబిక చిన్నగా నవ్వుకుని మనశ్శాంతిగా ఫీల్ అవ్వగా, మమ్మ అంటూ నందిని దగ్గరికి వచ్చాడు రోషన్. అతనిని తీసుకుని తన ఒడిలో కూర్చోపెట్టుకుని అతని నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి, నానా రోషన్, ఇన్కంప్లీట్ గా ఉన్న నీ డ్రాయింగ్ నేను కంప్లీట్ చేశాను చూడు అంటూ ఆ డ్రాయింగ్ పేపర్ అతని చేతిలో పెట్టింది నందిని. దానితో అటువైపు చూసి వాళ్ళ డాడీ ప్లేస్ లో ఉన్న వ్యక్తి పోలికలు ఆదిత్యలా ఉండడంతో మార్చి మార్చి ఆ డ్రాయింగ్ ని ఆదిత్యని చూస్తూ ఉన్నాడు రోషన్. అతనికి ఏదో అర్థమయ్యింది అని గ్రహించి, నన్ను ఎప్పుడు అడుగుతావు కదా డాడీ ఎక్కడుంటారు, మన కోసం రారా అని, మరి నీ కోసం మీ డాడీ వచ్చారు, నువ్వు నీ డాడీ దగ్గరికి వెళ్తావా అంటూ అడిగింది నందిని. ఆ మాటతో తన డౌట్ క్లియర్ అవడంతో నందిని ఒడి నుంచి కిందకి దిగి డాడీ అంటూ వెళ్లి ఆదిత్యని గట్టిగా కౌగిలించుకున్నాడు రోషన్. అతన్ని తన గుండెలకి హత్తుకుని తండ్రి అనే ఫీలింగ్ ని మనసారా ఆస్వాదిస్తూ నందినిని కూడా తన దగ్గరికి పిలిచాడు ఆదిత్య. చిన్నగా నవ్వుతూ వెళ్లి అతని పక్కన కూర్చుంది నందిని. ఆమెను కూడా ఒక చేత్తో తన దగ్గరికి తీసుకుని పట్టుకుంటూ ప్రశాంతంగా నవ్వాడు ఆదిత్య. అది చూసిన అంబిక, అరుణ కూడా సంతోషించారు. వెంటనే తన ఫోన్ తీసి ఆ అందమైన దృశ్యాన్ని ఫోటో రూపంలో తన ఫోన్లో బంధించింది అంబిక. ఇది ఫ్రెండ్స్, చెలియా నీకోసం స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నెక్స్ట్ రాబోయే స్టోరీ ఎలా ఉండాలి అనుకుంటున్నారో కూడా చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, నెక్స్ట్ వచ్చే స్టోరీలో హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ కి నేమ్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన పేర్లు మీరు నాకు చెప్తే స్టోరీకి సూట్ అయ్యే పేర్లు సెలెక్ట్ చేసుకుని ఆ పేర్లతోటే స్టోరీ రాస్తాను. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకుని మీ నచ్చిన పేర్లు చెప్పండి. థ్యాంక్